హలో ఎవ్రీవన్, ఫ్యామిలీతో పాటు అయితే రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళొచ్చాను. నైటే సెకండ్ షో 9:45 నుంచి 1 వరకు సినిమా లేట్ అయిపోయింది. సో ఈరోజు అయితే కొంచెం పండగ పని అలానే ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకొని అయితే ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చేసాను. ఫైనల్లీ నేనైతే సినిమా చూసేసాను. నాకైతే నచ్చింది. మీకు నచ్చాలని అయితే నేను చెప్పడం లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీకు సినిమా చూసేంత వరకు కూడా ఎవరి స్టోరీ గురించి చెప్పినా నేను అస్సలు వినలేదు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను కదా రాజసాబ్ మూవీ కోసం, ప్రభాస్ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఎవరో స్టోరీ చెప్పి అది విని నేను మళ్ళీ సినిమా చూడాలి అని అంటే నా నా మైండ్లో ఆల్రెడీ వాళ్ళు చెప్పినవే ఉంటాయి. సో అందుకని నేను ఎవరు చెప్పిన మాటలు వినలేదు, నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. నాకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉంది. సో నేను చూడాలని వెయిట్ చేశాను కాబట్టి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూశాను. సో ఐ ఎంజాయ్డ్. నాకైతే చాలా నచ్చింది. నాకు నచ్చింది కాబట్టి మీకు నచ్చాలని అయితే లేదు. మీరు చూస్తేనే అది మీకు నచ్చుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. మీకంటూ ఒక ఒపీనియన్ అనేది ఉంటే సో ప్లీజ్ ఎవరు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఎందుకంటే చూడకపోయినా కూడా సినిమా బాగాలేదంటగా అని అంటున్నారు. సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత అర్థం అయితే మాత్రం చాలా నచ్చుతుంది, అర్థం కాకపోతే మాత్రం ఇంకా అది మీ ఒపీనియన్, నచ్చడం నచ్చకపోవడం అనేది. సో వింటేజ్ ప్రభాస్ లుక్ ఈజ్ బ్యాక్. అసలు ప్రభాస్ ఏమన్నా ఉన్నాడా? ఎంత బాగా చూపించారు ప్రభాస్ని. అసలు ఆ యాక్టింగ్, కామెడీ, ఎమోషన్స్, లవ్ సీన్స్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూపించేశారు. మళ్ళీ ప్రభాస్ని ఇలా చూస్తామా అంటే ఏమో నిజంగానే తెలీదు. కానీ అన్నీ కలిపి ఒక సినిమాలో చూసారు. మొన్నటి వరకు యాక్షన్ సీన్స్లోనే చూసి 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 ప్రభాస్ని సో ఇలా డిఫరెంట్ జోనర్లోని చూపించేశాడు మారుతి. సో కానీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ జరిగింది. కానీ హర్రర్ అండ్ థ్రిల్లింగ్, లాస్ట్ క్రొకోడైల్తో ఉంటుంది ఫైటింగ్. దాన్ని ఇసిరి కొడతాడు. అసలు గూస్ బంప్స్. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు తమను. అండ్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. నాకు అందులో కొంచెం మాల్విక అది కొంచెం బెటర్ అనిపించింది. సో ఓవరాల్గా సినిమా బాగుంది.